ఆనంది వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, చెప్పండి బాబాయ్ గారు. అమ్మా గాయత్రి, బాగున్నావా తల్లి? బాగున్నాను బాబాయ్, మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా. చెప్పండి, ఏంటి కాల్ చేశారు? ఏం లేదమ్మా, ఇప్పుడే పేపర్లో వార్త చూశాను. ఎవరో ఏదో కొందరు అమ్మాయిల్ని ఆ అప్పు పేరు మీద ఉచ్చులోకి లాగారట. అది చూడగానే మీరందరూ నాకు గుర్తొచ్చారమ్మా. అందుకే ఫోన్ చేశాను. నేను ఆనందికి కూడా ఫోన్ చేశానమ్మా, కానీ తను తీయలేదు. అమ్మా అమ్మా గాయత్రి, వింటున్నావా తల్లి? వింటున్నాను బాబాయ్. ఆ న్యూస్ నేను కూడా చూశాను బాబాయ్ గారు. మీరెవరూ అలాంటి వాటిలో చిక్కుకోలేదు కదమ్మా? అదేం లేదు, మాలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. మంచి తల్లి, మేం బానే ఉన్నాం బాబాయ్. ఇది చాలమ్మా. మీరెవరూ మోసపోలేదు కదా, అది చాలు. మీకేదైనా అయితే తల్లిదండ్రులుగా మేం తట్టుకోలేం తల్లి. మేం చెప్పాం కదా అని మీరు అలాంటి ఊబిలో కూరుకుపోకూడదు కదమ్మా. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. మేమెవరం అలా తేలిగ్గా మోసపోం. మనమెంత తెలివిగా ఉన్నా అవతల అతి తెలివిగల వాళ్ళు ఉంటారు కదమ్మా. వాళ్ళు అవతలి వాళ్ళని ముంచటమే పనిగా పెట్టుకుంటారమ్మా. కాబట్టి ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఒకటికి 10 సార్లు ఆలోచించి స్నేహం చేయండమ్మా. చెడ్డవాళ్లకు దూరంగా ఉండండమ్మా. అలాగే ధైర్యంగా జాగ్రత్తగా ఉండండమ్మా. మాకు మా ప్రపంచమే మీరమ్మా. మీకేమైనా అయితే మీ తల్లిదండ్రులుగా మేం తట్టుకోలేము. సరే బాబాయ్ గారు, మేం జాగ్రత్తగా ఉంటాం. మా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోకండి. అవును, ఆనంది ఫోన్ తీసి మాట్లాడదేంటమ్మా? అది పండగ సీజన్ కదా, చాలా పని ఉంటుందని చెప్పింది. అందుకే పొద్దున త్వరగా వెళ్ళిపోయింది. మీ ఫోన్ అందుకోసమే తీసుండదేమో. వచ్చాక నేను మీకు ఫోన్ చేయమని చెప్తాను. అలాగేనమ్మా, ఉంటాను. నన్ను క్షమించండి బాబాయ్. ఆనంది నా వల్ల చాలా కష్టాలు పడుతోంది. నేను బాధ్యతగా ఆనందిని చూసుకోలేకపోయాను. ఈ ఫోన్ ఎవరిది? అశ్విందా? లేదు, వాడి ఫోన్ ఇలా ఉండదే. అది ఇంకో కలర్ ఫోన్లా ఉంటుందే. మరి ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తుంటే ఆనంది ఎందుకు అటెండ్ చేయడం లేదు? హలో హలో హలో, ఏంటి ఎవరో వేరే వాళ్ళ గొంతులో ఉంది? హలో, నేను అశ్విన్ అమ్మ లలితని మాట్లాడుతున్నాను. మీరెవరు? హలో హలో. ఇదేంటి, ఆనంది ఫోన్ అశ్విన్ అమ్మగారి చేతికి ఎలా వెళ్ళింది? ఇంతకీ ఆనంది ఎక్కడుంది? ఆర్డర్ పెట్టి చాలాసేపు అయింది, ఇంకా డెలివరీ రాలేదేంటి? పక్కనే ఉన్నాను సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తాను.
వినిపించింది. నా గొంతు వినగానే కట్ చేసిందంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అశ్విన్ ఇంటికి రావాలి, అప్పుడుంటుంది పంచాయతీ. ఏనెందుకు కాల్ చేస్తున్నారు? హలో సార్. అందరూ ఒకటే నన్ను ఫూల్ని చేయాలని చూస్తున్నారు కదా సార్. నా అనుకున్న వాళ్ళ మీద అభిమానం పెంచుకొని నేను చాలా మోసపోయాను. తప్పు నాదిలే అశ్విన్. ఇలా మాట్లాడుతున్నారంటే ఏమైంది? ఒకవేళ నేను ఆనందిని ప్రేమిస్తున్న విషయం మురళి మహేష్ సార్ ముందు వాగేశాడా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, అంత పెద్ద విషయం నా దగ్గర దాచాలని నీకు మాత్రం ఎలా అనిపించింది అశ్విన్? సార్ సార్ అసలు ఏం జరిగింది సార్? మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, నీతో మాట్లాడాలి. నువ్వు వెంటనే నన్ను ఇప్పటికిప్పుడే మీట్ అవ్వాలి. నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తున్నాను. సార్ వద్దు సార్, మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. లొకేషన్ షేర్ చేస్తాను, ఇమీడియట్గా నువ్వు నా ముందు ఉండాలి. సార్ సార్ ఏం జరిగిందని అడిగితే అది చెప్పకుండా వెంటనే కలవాలంటున్నారు. దేని గురించి అయి ఉంటుంది? మురళి కాల్ చేసి అడుగుతాను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. రింగ్ అవుతుంది, తీయడం లేదంటే ఫోన్ కంపెనీ లాకర్లో ఉండుంటుంది. మహేష్ గారిని ఫేస్ చేయడం ఎలా? సార్ నాతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బంగ్లాదేశ్ వెళ్తున్న మ్యాటర్ మాత్రం మహేష్ గారికి తెలియకూడదు. సార్. రండి మిస్టర్ అశ్విన్ గారు. మీరు నాకిలా గౌరవం ఇవ్వడం ఏంటి సార్? నాకు ఆనంది మొత్తం చెప్పేసింది.